రైతు సదస్సు రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఏదైతే రైతు డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ 2022లో హామీలను ఇచ్చిందో డిక్లరేషన్లో ప్రకటించారో అవన్నీ ప్రకటించకపోగా సాధారణంగా చేయాల్సిన పనులు కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు. 2.5 సంవత్సరాలు అయింది. డిక్లరేషన్లో 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ అందరు రైతులు చేస్తామన్నారు. 30-35% కూడా దాటలే. మిగతా రైతులకి అన్ని రకాల కొరివిలేశారు. ఉన్న రైతు బీమా కూడా వదిలేశారు. రైతు బీమా చేయడం లే. పండిన ప్రతి గింజకి మేము బోనస్ వేస్తామన్నారు. ఇవాళ కేవలం సన్నోట్లకే, అది కూడా ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే డిక్లరేషన్లో ఏవి కూడా సరిగా చేయకపోగా కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో యూరియా అనేది కొరత అనేది కూడా ఎక్కడ మనం వినలే, చూడలే. యూరియా కూడా కొరత ఉంటుందని పరిస్థితుల్లోకి వెళ్ళిన వ్యవసాయం ఇవాళ యూరియా కోసం తల్లాడి యాప్ పెట్టుకొని ఆ యాప్ ద్వారా ఇవాళ బుక్ చేసుకునే పరిస్థితి రావడం అనేది ఎంత దురదృష్టకరమో చూస్తున్నాం. కాటన్ పండించేది ఈ రాష్ట్రంలో, కాటన్ పండించడం అనేది భారమైంది, కొనుగోలు సమస్య అయింది, ఖర్చు పెరిగింది, ధర లేదు, ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో రైతులు ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న ఎంత వేశారో వాళ్ళకి తెలుసు. కానీ ఆ మొక్కజొన్నకి యూరియా అందించలే, పండిన పంటని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ శాంపిల్ గా తూతూ మంత్రంలాగా ఎక్కడో ఒక సెంటర్ ఓపెన్ చేశారు, దాంట్లో కొనుగోలు చేయలే. అడ్డగోలుగా దళారుల చేతులు రైతులు అమ్ముకునే దౌర్భాగ్య స్థితి ఉంది. ఇవాళ కంటిన్యూషన్, ఇవాళ రోజు కాంటా వేసినా కూడా ఇంకా 1.5 మంత్ అయితే తప్ప ధాన్యం ఇవాళ కాంటా వేయలేని పరిస్థితి. అయినా ఇంకా రాజుని చేస్తున్నాం, రైతుని వైభవం ఉంది, కోటీశ్వరం చేస్తున్నామని నిన్న మొన్న మంత్రులు మాట్లాడుతున్న తీరైతే చాలా జుగుప్సాకరంగా ఉంది. రైతులు చాలా ఆవేశంగా ఉన్నారు. మొత్తం ఉన్న వ్యవస్థని ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక రైతు విధానాన్ని, ఒక నీటి విధానాన్ని పకడ్బందీగా రూపొందించారో దాన్ని మొత్తం కూడా విధ్వంసం చేసి రైతుల పాలిట యమపాశంలాగా తయారైన ఈ ప్రభుత్వం పట్ల రైతుల భావన ఏందనేది రేపు ఉదయం చర్చించే అంశమే ఈ సదస్సు. కాబట్టి రైతులందరూ కూడా సకాలంలో ఈ సదస్సులో భాగస్వామ్యమై ఈ ప్రభుత్వం ద్వారా ఎదురయ్యే సమస్యల్ని చర్చించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు సోదరులు నరేంద్ర గారు ఒక నిమిషం మాట్లాడతారు. ప్రెస్ మీట్ అయిన అనంతరం